హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. సంక్రాంతి స్పెషల్‌గా కజ్జికాయల్ని చాలా టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మా అమ్మమ్మ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కప్పు వరకు కొబ్బరి తీసుకోండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. కొబ్బరిని ఇలా మన టెంకాయలోనే వాటర్ అంతా ఇంకిపోయి నేచురల్‌గా ఎండిపోయే కొబ్బరి అయితే చాలా టేస్ట్‌గా, రుచిగా ఉంటుంది. ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే తీసుకోండి. లేకపోతే మన షాప్‌లో దొరికే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు వరకు చట్నీ పప్పును తీసుకోండి. వీటిలోకి 2 యాలక్కాయలు వేసి బాగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్పుతోటి ఒక కప్పు వరకు పంచదార తీసుకొని కాస్తంత బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్‌గా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఆ బౌల్‌లోకే తీసేసుకోండి. వీటిని మొత్తం బాగా మిక్స్ చేయండి. వీటిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మిక్స్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే రుచికి సరిపడా ఉప్పును వేసింది. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్తంత చిటికెడంత సోడా ఉప్పుని వేసి సోడా ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మా అమ్మమ్మ అయితే పిండిని కలుపుతూ ఉంది. పిండి అనేది మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనం పూరి పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనం చేసే కజ్జికాయలనేది క్రిస్పీగా వస్తాయంట. మా అమ్మమ్మ అయితే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చేత్తో బాగా కలుపుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కాస్త గట్టిగా కలుపుకోవాలంట. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లాగా డివైడ్ చేసుకొని కాస్తంత పిండిని చల్లుకుంటే కలిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు పూరీలాగా చేసుకోవాలి. మనం పూరీలు చేసే చెక్క పైన కానీ, ఇలా బండ పైన కానీ తీసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేయండి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చేసుకోండి. తర్వాత కజ్జికాయలు చేసే మోల్డ్‌లో పూరీని ఉంచి పూరి పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం చేసుకున్న మిశ్రమం వేసుకొని తర్వాత ఒక సైడ్ మాత్రం తడిగుడ్డతో ఇలా తడపాలి. తడిపి గట్టిగా క్లోజ్ చేయండి. చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా చేసుకున్న కజ్జికాయలను ఒక పేపర్ మీద తీసుకోండి. ఇలా పేపర్ మీద తీసుకుంటే తడి అంటకుండా ఉంటుంది. మనం వేసేటప్పుడు అనేది నానిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సేమ్ మనం పూరిలాగా ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. పూరి కన్నా కాస్త పలుచగా ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు చేసుకునే మోల్డ్ పైన పెట్టేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక సైడ్ మాత్రం తడిగుడ్డుతో ఇలా తడపాలనమాట. అప్పుడే గట్టిగా క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఈ ఎక్స్ట్రా పిండిని కూడా కొంచెం కొంచెంగా మిగులుతుంది కదా! అదంతా మనం మళ్ళీ ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొని పేపర్ పైన ఉంచుకొని, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉన్నప్పుడు మనం కడాయికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. లేకపోతే అవి విరిగిపోతాయి. విరిగిపోయి లోపల ఉన్న మిశ్రమం అనేది బయటకొచ్చేస్తుంది. ఇలా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అన్నీ ఈ విధంగానే తయారు చేసుకొని తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన సంక్రాంతి స్పెషల్‌గా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.